లేదా నువ్వు చాలా పవర్ఫుల్ అనుకుంటున్నావు కదా, రాజశేఖర రెడ్డి కంటే 100 రెట్లు తక్కువ, కేసీఆర్ కంటే 1000 రెట్లు తక్కువ. కేసీఆర్ పార్టీ పెట్టి దేశంతో పోరాడి, సోనియా గాంధీతో బీజేపీతో పోరాడి టిఆర్ఎస్ని గెలిపించాడు. ఆయనే ఇప్పుడు 0 అయిపోయింది. ఎవ్వరు పదవి శాశ్వతం కాదు. ఎంత పెద్ద జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదుర్కొని 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ ఇవాళ ఏమయ్యాడు? రోడ్లు పాలయ్యాడు, జైలు పాలవుతున్నాడు, కష్టాల్లో ఉన్నాడు. ఆదుకుంటున్నాను కష్టాల్లో ఉన్న వాళ్ళందరి కొరకు, మంచి మాట్లాడుతున్నాను. కనుక రా తమ్ముడు రేవంత్ రెడ్డి, ఈరోజే కలుద్దాం రా. నేను ఒక ఫాదర్ ఫిగర్ని, నీకు వయసులో పెద్దోడిని, అనుభవంలో పెద్దోడిని, ప్రపంచంలో పెద్దోడిని, దేవుని దూతను. నువ్వు పలకట్లేదు కనుక నిన్న కాల్ చేశారు జైపాల్ రెడ్డి, ఫోన్ ఎత్తుతాడు, ఆపేస్తాడు. మొన్న కాల్ చేశారు, అటు మొన్న ఏమన్నాడు? సార్ అసెంబ్లీ అయిపోగానే రాత్రి కలుద్దాం అన్నాడు. సామ దాన భేద, ఇది వార్నింగ్. దండాపాయం దేవుడిస్తాడు, ప్రజలందరూ చూస్తారు. అది ఎలాంటి దండాపాయమో రాజశేఖర రెడ్డికి ఒక విధంగా తెలిసింది, పవర్ పోయి కేసీఆర్కి తెలిసింది, నేను కలవను అని నన్ను తిరిగి పంపించేసిన జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. అందరికనే బీజేపీ కాంగ్రెస్ నేతలు కలుస్తున్నారు. కనుక ఈ మెసేజ్ నువ్వు తీసుకొని వచ్చే సోమవారం నేను ఇదే హాల్లో సర్పంచుల కొరకు వస్తున్నాను. డిసెంబర్ 30. ఇప్పుడు కొంతమంది సర్పంచులు వచ్చారు. మీరు సర్పంచులైనా చేయలేదండి? ఎంతమంది వచ్చారు? థ్యాంక్ యూ. వచ్చే సోమవారం వస్తాను నేను. 10 గంటలు 11 గంటలు లంచ్ ప్రతి సర్పంచ్ని పిల్లలు 100 రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీరు బీఆర్ఎస్ తరపున ఇంత ముందు నిలబడ్డారు, కాంగ్రెస్ తరపున నిలబడ్డారు, అప్పులు పాలయ్యారు. అవునా కదా? 100 రోజుల్లో మీ జీవితాలు మార్చేస్తా. జనవరి 30 గెలిచిన వారికి మాత్రమే మద్దతు. ఏంటి ఇస్తాను? ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం. ముందు 100 రోజులు మీ గ్రామ సమస్యలు ఏమున్నాయో తీసుకొని రండి. మే 10వ తారీఖు లోపల ముందు 100 గ్రామాలు చేసి చూపిస్తా. మీ బంగారు తెలంగాణ అవలేదు కానీ మీ బంగారు గ్రామాలు చేసి నేను చూపిస్తా. నన్ను నమ్ముతారా? గొర్రెలేమో గొల్లోని నమ్మకుంటే కషాయాన్ని నమ్ముతుంది. మీరు ఆ ఇద్దరు కషాయాన్ని నమ్ముతారా? మీరు ఎట్లయినా నాకు ఇబ్బంది లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి మొన్న కోమటిరెడ్డి ఆహ్వానించారు ప్రజాశాంతి పార్టీలో. ఎందుకు? సంవత్సరం అయింది, నల్గొండ అంతా నాశనం అయిపోయింది. రోడ్లు లేవు, ఊర్లు లేవు, తిండి లేదు, పెన్షన్ లేవు, ఇల్లు లేవు, ఇందిరమ్మ ఇల్లు లేవు, సోనియా గాంధీ ఇల్లు లేవు, ఏమి లేవు. అన్ని వాగ్దానం. కోర్టులో ఇంత చేసామని చెప్పుకోరు, అన్ని అబద్ధాలు. 1,00,000 కోట్లు అప్పయింది ఎక్స్ట్రా. రేవంత్ రెడ్డి వచ్చి మేమేం తీస్తాడు? ఇంకో సంవత్సరం ఉంటే ఇంకో జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి 1-2 years లో. గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తా. ఆ తర్వాత ప్రతి గ్రామంలో మీ గ్రామ వెలుగు వెలుగుతారు. మీరు వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి. మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ఇదే పుట్టినోడు. వచ్చే సోమవారం హెడ్లైన్ డిసెంబర్ 30న నిజామాబాద్ విందు భోజన హోటల్లో సర్పంచుల నిజామాబాద్ సర్పంచుల సదస్సు సమితి మీటింగ్ అదో పెట్టండి. ఉదయం 10 నుండి 12 వరకు లంచ్ ఫాలోస్. కండువా కప్పుకోండి, 10 రూపాయలు కట్టండి, మీరు నిలబడండి, నా ఫోటో వేసుకోండి. మీ ఊర్లో అడగండి నా పాపులారిటీ ఏంటో. రేవంత్ రెడ్డి కావాలా, కేటీఆర్ కావాలా, కేఆర్ పాల్ కావాలా అని అడగండి. వాళ్ళే చెప్తారు. నిరుద్యోగులందరినీ కలిపేయండి. మీరు రాజులు అవ్వండి. ఆ దొంగలు ఎందుకు చేస్తారా? దొంగల మాటలు నమ్మినోడు బుద్ధి లేని వాళ్ళు నమ్ముతారు. ఆడు తప్పితే ఈడు, ఈడు తప్పితే ఆడు. 75 సంవత్సరాలు మనం లేలుతున్నాం. 60% ఉన్న బీసీలు, ఎస్సీ ఎస్టీలు మనం 90% ఉన్నాం. చెప్పులు ఎత్తుకొని అనుకుంటున్నాం. ఆర్ కృష్ణ ఏమో బీజేపీ కమ్ముడు పోయాడు, మందకృష్ణ మాది బీజేపీ కమ్ముడు పోయాడు, తత్వాలందరూ కాంగ్రెస్ కమ్ముడు పోయారు.
పెద్ద చెప్పులు కొని ఇస్తారు వాళ్ళకి, సిల్వర్ చెప్పులు అడుక్కు తినమంటే బాగుంటుంది. మంత్రులు కావాల్సిన వాళ్ళు మీరు అడుక్కు తింటారేనా? కులాన్ని నమ్ముకొని యూత్ మిమ్మల్ని కొడతారు కోపం వస్తే. నిన్ను అల్లు అర్జున్ని ఓయి వాళ్ళు ముట్టడించలేదా? అది 25 కోట్లు డిమాండ్ చేస్తే తప్పేంటి? నీకు 300 కోట్లు ప్రాఫిట్ వచ్చిందే సినిమాలో, 600 కోట్లు, ఒక 25 కోట్లు ఇవ్వలేవా ఆ కుటుంబానికి? థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.